రాన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో చోటు చేసుకున్న ఈ ఒళ్ళు గగ్గురపరిచే ఘోర ఉదంతం. గాల్లో వేలాడిన వృద్ధుడు, కాపాడిన తోటి ప్రయాణికులు. టేకాఫ్ అయి విమానం ఆకాశంలోకి వెళ్లిన కొద్దిసేపటికే దాని ఇంజన్లో తీవ్రమైన సాంకేతిక సమస్య. ఇంజన్కు సంబంధించిన ఒక భారీ భాగం ఒక్కసారిగా ఊడిపోయి వేగంగా వచ్చి విమానం క్యాబిన్ కిటికీని బలంగా కిటికీ పక్కనే సీట్లో కూర్చున్న వ్యక్తి తీవ్రమైన గాలి వేగానికి, వాక్యూమ్ ప్రెషర్కు కిటికీ గుండా విమానం బయటికి. నడుము పైభాగం విమానం వెలుపల గాల్లో కొద్ది క్షణాల పాటు వేలాడడంతో క్యాబిన్ మొత్తం భయాందోళనతో అరుపులు. విమానంలో బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని వెనక్కి తిరిగి చూసేసరికి తోటి ప్రయాణికులు కిటికీలో సగం ఇరుక్కుపోయి కనిపించాడని తోటి ప్రయాణికులు షాక్. గ్రీస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, దర్యాప్తు ప్రారంభం. గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న రాన్ ఎయిర్ విమానంలో గగనతలంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇంజన్ భాగం ఊడి కిటికీకి తగలడంతో గ్లాస్ బద్దలైంది. దీంతో కిటికీ పక్కనే ఉన్న 61 ఏళ్ల ప్రయాణికుడు సగం వరకు విమానం బయటకు కొట్టుకుపోయాడు. అతని భార్య, తోటి ప్రయాణికుల సమయస్ఫూర్తితో లోపలికి లాగడంతో ప్రాణాలు దక్కాయి. పైలట్లు విమానాన్ని గ్రీస్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయగా గాయపడిన వృద్ధుణ్ణి ఆసుపత్రికి తరలించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న రాన్ ఎయిర్ విమానంలో ప్రమాదం. ఇంజిన్ ముక్క ఊడి కిటికీకి తగలడంతో బద్దలైన విమానం గ్లాస్. క్యాబిన్ ప్రెషర్ తగ్గి 61 ఏళ్ల వృద్ధుడు సగం వరకు విమానం బయటకు లాగిన వైనం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ఊహించని సాంకేతిక లోపం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. గగనతలంలో ఉండగా ఒక్కసారిగా విమానం కిటికీ బద్దలవడంతో దాని పక్కనే కూర్చున్న ఓ వృద్ధ ప్రయాణికుడు తీవ్రమైన గాలి పీడనానికి కిటికీలో నుంచి సగం వరకు విమానం బయటకు తోయబడ్డారు. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న ఆ భయానక క్షణాల్లో తోటి ప్రయాణికులు, అతని భార్య చూపించిన అసాధారణ సమయస్ఫూర్తి వల్ల ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో చోటు చేసుకున్న ఈ ఒళ్ళు గగ్గురపడిచే ఘోర ఉదంతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భయానక గగనతల ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాన్ ఎయిర్కు చెందిన ఒక కమర్షియల్ విమానం శుక్రవారం ఉదయం గ్రీస్లోని థెసలానికి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీ ప్రయాణికులతో బయలుదేరింది. టేకాఫ్ అయ్యి విమానం ఆకాశంలోకి వెళ్లిన కొద్దిసేపటికే దాని ఇంజన్లో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ఇంజన్కు సంబంధించిన ఒక భారీ భాగం ఒక్కసారిగా ఊడిపోయి వేగంగా వచ్చి విమానం క్యాబిన్ కిటికీకి బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు కిటికీ గ్లాస్ మొత్తం ముక్కలైపోయింది. విమానం లోపల వెలుపల పీడనంలో ఒక్కసారిగా తేడా రావడంతో క్యాబిన్లోని ఆక్సిజన్ మాస్కులు కిందకు పడిపోయాయి. ఆ సమయంలో కిటికీ పక్కన సీట్లో కూర్చున్న 61 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన గాలి వేగానికి, వాక్యూమ్ ప్రెషర్కు కిటికీ గుండా విమానం బయటకు దూసుకుపోయాడు. అతని నడుము పైభాగం విమానం వెలుపల గాల్లో కొద్ది క్షణాల పాటు వేలాడడంతో క్యాబిన్ మొత్తం భయాందోళనతో, అరుపులు, కేకలతో నిండిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న అతని భార్య, చుట్టుపక్కల సీట్ల ప్రయాణికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల వ్యవధిలోనే స్పందించారు. గాలి ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా ఆ వృద్ధుణ్ణి కాళ్లను, శరీరాన్ని గట్టిగా పట్టుకొని లోపలికి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘర్షణలో సదరు ప్రయాణికుడి తల, భుజాలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించారు. థెసలానికి విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గాయపడిన వృద్ధుణ్ణి రన్వే పైన సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. విమానంలో బాంబు పేలినంత పెద్ద శబ్దం వచ్చిందని వెనక్కి తిరిగి చూసేసరికి తోటి ప్రయాణికుడు కిటికీలో సగం ఇరుక్కుపోయి కనిపించాడని అక్కడున్న ప్రయాణికులు భీతావాహ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఘోర ప్రమాదాన్ని రాన్ ఎయిర్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. ప్రయాణికుల భద్రతా విషయంలో జరిగిన ఈ లోపంపై విమానయాన అధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.